ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుత్థానుడైన తరువాత జరిగిన సంఘటనలను, సందర్భాలను, సంభాషణలను కూడా ధ్యానించటం ఎంతైనా శ్రేయస్కరం. ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుత్థానుడైన తరువాత 40 దినాలు ఈ భూమి మీద ఆయన సంచరించాడు. ఆ 40 దినాలలో జరిగిన సంఘటనలు కూడా మన ధ్యానానికి, మన ఆత్మీయ క్షేమానికి చాలా ఆశీర్వాదకరం. సహజంగా ఆయన శిలువ వేయబడక మునుపు 40 దినాలు ఆయన శ్రమలను ధ్యానిస్తారు. శిలువ వేయబడి తిరిగి లేచిన తర్వాత ఇక అక్కడితో అయిపోయింది అన్నట్లుగా మళ్ళా సాధారణ జీవితానికి వచ్చేస్తారు క్రైస్తవ లోకం. అంతవరకే 40 దినాలు ఉపవాసాలు, దీక్షలు అంటారు. కానీ పునరుత్థానుడైన తర్వాత కూడా అసలు 40 దినాలు ఆయన ఈ లోకములో ఉన్నాడు. ఆ 40 దినాలు ధ్యానిస్తే మంచిది. ఆ 40 దినాలు పునరుత్థానుడైన క్రీస్తు యొక్క మాటలు, పునరుత్థానం తర్వాత సంఘటనలు ధ్యానించడం చాలా ఆత్మీయమైన లాభదాయకం. దయచేసి మరొకసారి లూకా సువార్త 24వ అధ్యాయానికి రండి. లూకా సువార్త 24వ అధ్యాయం చదవండి. ఎవరైనా 46, 47 వచనాలు చదవండి. ప్రకటింపబడిననియు రాయబడి ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు లేపబడుట అను సంగతి, మృతులలో నుండి తిరిగి లేచుట అను సంగతి ముందుగానే ప్రవచింపబడిన లేఖనానుసారంగా జరిగిన సందర్భం. ఆయన మరణించుట అను సంగతిని గూర్చి మునుపుగానే ఎలాగున లేఖనాలు, ప్రవచనలు చెప్పబడ్డాయో, ఆయన తిరిగి లేచుటను గూర్చి కూడా అలాగుననే శ్రేష్టమైన ప్రవచనం చెప్పబడింది. కనుక చెప్పబడిన రీతిని, అందుకనే 1 కొరింథీ 15వ అధ్యాయం 3 నుంచి 4, 5 వచనాలలో లేఖనముల ప్రకారము ఆయన మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము ఆయన 3వ దినమున తిరిగి లేపబడెను. లేఖనముల ప్రకారము. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ, భూస్థాపన, పునరుత్థానాలు ప్రభువైన దేవుని లేఖనానుసారముల నెరవేర్పులు. ఇప్పుడు తిరిగి లేచిన ప్రభువైన యేసుక్రీస్తు వారు అద్భుతమైనటువంటి కొన్ని స్థానాలకు తీసుకుని రాబడ్డారు. ఈ లూకా సువార్త 24వ అధ్యాయములో తెరవబడిన 5 సంగతులు, తెరవబడిన 5 విషయాలు మనం చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయంలో 5 థింగ్స్ ఓపెన్డ్ ఆఫ్టర్ రిజరెక్షన్. అయితే దానికి ముందు ఒక చిన్న ఉపోద్ఘాతం, యేసుక్రీస్తు వారి పునరుత్థానం గురించి జ్ఞాపకం చేసుకుంటే, మృతులలో నుండి తిరిగి లేపబడిన ప్రభువైన యేసుక్రీస్తు వారు హెచ్చింపబడ్డారు. అది మనం చదివాం. అపోస్తలకార్యం 5వ అధ్యాయం 30, 31 వచనంలో మృతులలో నుండి లేపబడిన తన కుమారుని తండ్రి అయిన దేవుడు రక్షకునిగాను అధిపతిగాను హెచ్చించెను. తిరిగి లేచిన పునరుత్థానుడు హెచ్చింపబడ్డాడు. ద రిజరెక్టెడ్ వన్ వాజ్ ఎగ్జాల్టెడ్. ఎంతగా హెచ్చింపబడ్డాడు ఆయన అంటే, ఎంత తగ్గించుకున్నాడో అంత హెచ్చింపబడ్డాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూస్తాం, ఆయన శిలువ మరణము పొందినంతగా తనను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి అంతకంటే ఎక్కువైన తగ్గింపు ఇంకా లేదు. కాబట్టి అంతకంటే ఎక్కువ విధేయత చూపడం, తగ్గించుకోవడం అనేది ఇంకా ఎవరికి సాధ్యం కాదు. కాబట్టి అంతగా తగ్గించుకున్న ఆయనను ఎంతగా హెచ్చించాడు అని అంటే, అంతకంటే హెచ్చించబడడానికి ఏది లేనంతగా హెచ్చింపబడ్డాడు. మరలా రిపీట్ చేసిన, జాగ్రత్త వినండి. అంతకంటే ఎక్కువ తగ్గించుకోవడానికి ఏమీ లేనంతగా, శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. కాబట్టి అంతకంటే హెచ్చించడానికి ఇంకా ఏమీ లేనంతగా ఆయనను హెచ్చించాడు. అది ఫిలిప్పీ 2వ అధ్యాయం మనం 6 నుంచి 10 వచనాలు చదువుతాం. మనుషుల పోలిక కాబట్టి దాసుని స్వరూపం ధరించి అబ్రహాం సంతానం శిలువ మరణం తను తాను తగ్గించుకొని, అక్కడి నుంచి చూస్తే అన్ని నామముల కంటే పైనామము ఆయనకు అనుగ్రహించి హెచ్చింపబడిన వారుగా, ఎంతగా అంటే ప్రతి మోకాలు యేసు నామమున వంగునంతగా తండ్రి ఆయనను, చదవండి, తీసారా? ఫిలిప్పీ 2వ అధ్యాయం. ఈ పాటికి అందుకొని ఉండాలి వచ్చిన ఎవరైనా, ఇంకా తిరిగేస్తా ఉంటారు, చదువుతూ ఉంటారు.
ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు యేసు క్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా తగ్గించుకున్నాడు కనుక దేవుడు ఆయనను అధికముగా కనుక పునరుత్థానుడు అయిన క్రీస్తు హెచ్చింపబడిన క్రీస్తు. ఆయన ఎంతగా హెచ్చింపబడ్డాడు అని అంటే మనము ఆయన ఎదుట మోకరిల్లునంతగా, ఆయన నామమును మనం ఒప్పుకొనునంతగా, ఆయన నామమును ఆశ్రయించినంతగా ఆయన హెచ్చింపబడ్డాడు. కాబట్టి తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అన్న మాట మొట్టమొదటిగా సార్థకమై నిరూపణై ఉదాహరణ ఏంటి? ఎవరిలో చెప్పండి? క్రీస్తులోనే. కనుక పునరుత్థానుడైన క్రీస్తు హెచ్చింపబడిన క్రీస్తు. అంతేకాదు ఈ పునరుత్థానుడైన క్రీస్తును తండ్రి ఏం చేశాడు అని అంటే, ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 22 అని చెప్తాను వినండి. ఎఫెసీ 1:22 ప్రకారంగా మృతులలో నుండి లేపబడిన తన కుమారుడైన క్రీస్తును సమస్తమునకు పైగా ఉంచాడు అంటే సంఘమునకు శిరస్సుగా ఆయన నియమించాడు. సంఘమునకు శిరస్సుగా నియమించాడు. కనుక పునరుత్థానుడైన క్రీస్తు శిరస్సు అయ్యున్న క్రీస్తు. మూడవది, పునరుత్థానుడైన క్రీస్తు అధికారము పొందిన క్రీస్తు. ఎంతకు అధికారం పొందాడు? ప్రకటన గ్రంథములో మనం చూస్తే అక్కడ ఏడుస్తున్నాడు, అయ్యో ఈ 7 ముద్రలను విప్పేందుకు ఎవడునూ లేడా అని ఏడుస్తూ ఉంటే ఇంతలో ఒక శబ్దం వచ్చింది, ఏడవకుము, యూదా గోత్రపు సింహం 7 ముద్రలను విప్పుటకు యోగ్యుడు. ప్రకటన గ్రంథము. పునరుత్థానుడైన క్రీస్తు సర్వాధికారము పొందిన క్రీస్తు, ముద్రలను విప్పేందుకును అధికారము కలిగిన క్రీస్తు. ప్రకటన 5వ అధ్యాయము 5వ వచనం, ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహం 7 ముద్రలను తీసి ఆ గ్రంథం విప్పుటకై జయము పొందనని నాతో చెప్పు. కాబట్టి 3వ వచనంలో చూస్తే ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటగా ఎవరికి శక్తి లేకపోయాను. కనుక పునరుత్థానుడైన క్రీస్తు శక్తి పొందిన క్రీస్తు, జయము పొందిన క్రీస్తు, అధికారము పొందిన క్రీస్తు. మత్తయి సువార్త 8వ అధ్యాయం చదువుతాం, ఇదిగో భూమి మీదను పరలోకమందున సర్వాధికారము నాకు ఇయ్యబడి ఉన్నది. సర్వాధికారము. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు మృతులలో నుండి తిరిగి లేచుట అను ఈ సంగతి, సజీవుడగుట అను విషయం ఆయన యొక్క హెచ్చింపును జ్ఞాపకం చేస్తుంది. ఆయన ముందు మనము సాగిలపడుదాం. ఆ పునరుత్థానుడైన ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు సంగమునకు శిరస్సు అని ప్రకటించబడుతుంది. ఆ శిరస్సు యొక్క ఆధీనములో సాగిపోదాం. సాగిపోయే కృప ప్రభు ఇచ్చాడు. పునరుత్థానుడైన క్రీస్తు శక్తి పొందినవాడు, అధికారము జయము పొందినవాడు. ఇలా చెప్పాలంటే జయము పొందాడు గనక శక్తియు అధికారమును ఆయనకు ఇవ్వబడినది గనక ఆయన యొక్క శక్తి సామర్థ్యములు విజయములను ఆధారం చేసుకొని మన జీవితములలో సాగిపోగలుగుతున్నాం. కనుకనే ఆ ప్రభువును, పునరుత్థానుడైన క్రీస్తు ప్రభువును మనం ఆరాధించగలుగుతున్నాం. అంతేకాదు 4వదిగా పునరుత్థానుడైన క్రీస్తు నేడు మన కొరకు విజ్ఞాపనము చేయుచున్న క్రీస్తు. ఈ దినమున మృతులలో నుండి తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణుడై తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్న యేసు ప్రభువారు మన నిమిత్తమై తండ్రికి మన తరపున మన పక్షాన విజ్ఞాపనము చేయుచున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూస్తాం, మృతులలో నుండి లేచిన క్రీస్తే మన కొరకు విజ్ఞాపనలు చేయుచున్నాడు. కావున ప్రభువైన యేసుక్రీస్తు వారి పునరుత్థానం మన కొరకు ఇవ్వబడిన ఆశీర్వాదపు ఆధారం. రోమా 8వ అధ్యాయం 34వ వచనం, చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము చేయువాడును. కనుకనే పునరుత్థానుడైన ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధించుదుముగాక. హెచ్చింపబడితివయ్యా,
నీ ముందు మోకరిల్లుతున్నాను. శిరసై ఉంటివి, ఆ శరీరంలో నన్ను ఉంచుకున్నందుకు స్తోత్రాలు. జయము పొందితివి కనుక నా జయమునకు ఆధారమైనందుకు స్తోత్రాలు. పునరుత్థానుడైన ప్రభువైన యేసుక్రీస్తు దేవా, నీవు విజ్ఞాపనము చేయుచున్నావు కనుక నాకు కాపుదల ఉన్నందుకై నీ వందనము చెల్లిస్తున్నా అంటూ ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి పునరుత్థానముకై మనం పొందిన మేలులను ఆరాధనగా అర్పిద్దాం. ఇప్పుడు లూకాసు వార్త 24వ అధ్యాయానికి రండి. క్లుప్తంగా కొన్ని మాటలు ఇక్కడ పునరుత్థానుడైన తర్వాత తెరవబడిన సంగతులను గుర్తు చేసి ఆరాధనలకు వెళ్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 2వ వచనం మొట్టమొదటిగా తెరవబడిన సంగతి ఏంటి అని అంటే చదవండి. సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి ఉండుట చూచి. తెరవబడిన సమాధి, ఓపెన్ టూంబ్ ఆర్ సెపల్కర్, తెరవబడిన సమాధి. ఈ తెరవబడిన సమాధి ఏమి జ్ఞాపకం చేస్తుంది అనంటే ఆయన జీవాధిపతి అనియు, ఆయన మృత్యుంజయుడు అనియు, ఆయన సజీవత్వమును గూర్చియు, ఆ తెరవబడిన సమాధి ప్రభువైన యేసుక్రీస్తు వారి పునరుత్థానపు బలమును గూర్చి నిలువెత్తు సాక్ష్యంగా ఉన్నది. కనుక నా క్రీస్తు సజీవుడు అనే సంగతి మనకెంత ధన్యతను కలుగజేస్తుందో చూడండి. ఒక ఇంగ్లీష్ పాట ఇట్లా ఉంది, చాలా చక్కని ఇంగ్లీష్ పాట ఏమందంటే, బికాజ్ హీ లివ్స్ I can face tomorrow, because he lives no more pain. No, ఆయన లేచి ఉన్నాడు గనక నేను రేపటిని ఎదుర్కోగలను. ఆయన లేచి ఉన్నాడు గనక నొప్పి నాకు లేదు. ఆయన లేచి ఉన్నాడు గనక చింత నాకు లేదు. గడిచిన ఆదివారం ఈ సంగతులు మనం ధ్యానం చేస్తున్నాం. అయితే ఈ తెరవబడిన సమాధి మనకిచ్చినటువంటి ధైర్యమును గూర్చి, ఆయన సజీవత్వమును గూర్చి ఆరాధింపబద్దులం. నిజంగా ఆయన సజీవుడు అనుటకు రుజువు ఏమిటి అనంటే ఇదిగో నా జీవితమే. ఆయన సజీవుడు కనుకనే నా ప్రార్థనలు వింటున్నాడు, నా అక్కలను తీర్చుచున్నాడు, నన్ను బ్రతికించుచున్నాడు. ఆయన సజీవుడు కనుకనే ఈరోజు నేను జీవించగలుగుతూ ఉన్నాను. నా ప్రభువు సజీవుడు కనుకనే భవిష్యత్తును గూర్చి నేను ధైర్యంగా జీవించగలుగుతూ ఉన్నాను. ఆయన సజీవుడు కనుకనే నా అక్కర తీర్చగలడన్న నమ్మికతో నేను బ్రతకగలుగుతున్నాను. ఆ సజీవత్వానికి రుజువు జవాబు ఇవ్వబడుతున్న నా ప్రార్థనలు, జీవింపజేయబడుతున్న లేక కాపాడబడుతున్న నా బ్రతుకు. అందుకని అపోస్తలుల కార్యగ్రంథం 1వ అధ్యాయములో ఈ చక్కని మాట రాబడింది. అపోస్తలుల కార్యగ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం, ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను అనగా రుజువులను చూపి వారికి తన్ను తాను సజీవునిగా. మన జీవితంలో ఆయన సజీవునిగా కనుపరుచుకునేందుకు ఆయన చూపిన రుజువులు ఖచ్చితంగా ఉన్నాయి. ఆయా సందర్భాలలో కొన్నిసార్లు మనము పొందని దాని కొరకు బాధ, చింతలో మనము పొందిన వాటి విషయమైన మతిమరుపు కలిగి ఉంటాం. మనం పొందని దాని కొరకైన దుఃఖములో మనం పొందిన వాటి యొక్క విలువను మర్చిపోతుంటాం. మనం పొందిన వాటిని, మన జీవితపు కాపుదల, మన ఆయుష్, మన ఆరోగ్యం, మనకున్నటువంటి ప్రతి విధమైన వనరులు జ్ఞాపకం చేసుకుంటే అవి ఎంతో విలువైనవి. ఆ మధ్య కాలంలో ఒక సోదరుడు ఎవరు అన్నారు, ఈరోజు సునాయాసంగా నేను ఖర్చు లేకుండా పిలుస్తున్న ఊపిరి ఖరీదేంటో కరోనా టైంలో ఆక్సిజన్కి చెల్లించిన బిల్లులే చెప్పినాయి. అవునా కాదా? కరోనా టైంలో ఆక్సిజన్ పెట్టడానికి అయిన ఖర్చు, ఒక గంట ఆక్సిజన్ పెట్టుకోవడానికి అయిన ఖర్చు ఎంతో తెలిస్తే ఈరోజు మనం సునాయాసంగా ఖర్చు పెట్టకుండా పిలుస్తున్న ఊపిరి యొక్క విలువెంతో బాగా చేద్దాం. కనుక మనం కొన్నిసార్లు ఆయన అనుగ్రహించిన అమూల్యమైన వాటిని
నోటీస్ ఐడెంటిఫై చేయలేకపోతాం. ఎందుకంటే కొన్నిసార్లు మన జీవితంలో కొంత దుఃఖము, చింత, విచారం, ప్రశ్నలు ఉంటాయి. కనుక ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయన సజీవుడు అనుటకు రుజువులు మన జీవితములలో, ఆ సమాధి ఎలాగైతే రుజువుగా ఉందో నా జీవితమును కూడా నీవు సజీవుడు అనుటకు రుజువుగానే నువ్వు కనపరుస్తున్నందుకు నీకు స్తోత్రం. ఒకసారి ఒక సహోదరుడు, ఏమయ్యా నీ దేవుడు ఉన్నాడని ఎలా చెప్పగలవు నువ్వు అని అడిగాడు. నీ దేవుడు ఉన్నాడని ఎలా చెప్పగలవు అని అడిగితే అప్పుడు ఈ సహోదరుడు అన్నాడు, నా దేవుడు సజీవుడని అనడానికి రుజువేంటో తెలుసా? ఇంతసేపు నువ్వు నాతో ఇంకా మాట్లాడుతూ ఉన్నావు, ఇంతసేపు నువ్వు నాతో ఇంకా మాట్లాడుతూ బ్రతికున్నావు. అదేమయ్యా అంటే అప్పుడు ఇంటి వెనకాలకు తీసుకుని వెళ్ళి చూపించాడంట. ఒక గుంతలో పుర్రెలు, ఎముకలు అన్నీ ఉన్నాయి. ఆఫ్రికా ఖండంలో, ఆఫ్రికా దేశం జరిగిన సంగతి ఇది. ఇంటి వెనకాల తీసుకుని వెళ్ళి గొయ్యి తీసి చూపించాడు. ఏంటివన్నీ? మనిషి పుర్రెలు, మనిషి ఎముకలు కనబడుతున్నాయి అని అంటే అప్పుడు అన్నాడు, నా దేవుడే గనక సజీవుడు కాకుంటే నా జీవితం మార్చి ఉండేవాడు కాడు. నా జీవితం మార్చబడి ఉండకపోతే ఈ పాటికి నీవు కూడా ఎక్కడికో వచ్చేసేవాడివి. ఎందుకు అనంటే నేను నరమాంస భక్షకుని, మ్యాన్ ఈటర్. అటువంటి భయంకరమైనటువంటి వ్యక్తిని నేను. ఎక్కడో ఆఫ్రికా అడవులలో బ్రతికిన నేను. నా జీవితాన్ని మార్చాడు ఆయన సజీవుడు కాబట్టే నా జీవితాన్ని మార్చాడు. కాబట్టి నిజంగా ప్రభువును ఆరాధించవలసిన వారు మొదటిది తెరవబడిన సమాధి. రెండవది లూకాసు వార్త 24వ అధ్యాయం 27వ వచనం. 27వ వచనం లూకాసు వార్త 24వ అధ్యాయం 27వ వచనం. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తెలిపాను, తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపాను. గమనించండి. రెండవదిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తెరిచిన లేఖనములు. చెప్పండి, తెరవబడిన లేఖనములు. ప్రభువైన దేవుడు ఆ లేఖనాలను విప్పి విశదపరిచి వివరించి మనకు తెలియజేయకపోతే ఆ లేఖనం యొక్క భావం, ఆ భావములో దాగి ఉన్న ఆశీర్వాదం ఏది కూడా మనకు అర్థమయ్యేది కాదు. ఆయనే పరిశుద్ధ లేఖనాలను, అంటే ఇంకో మాట చెప్పాలంటే మర్మమై ఉన్న వాటిని ఆయన విప్పి మనకు అందించాడు. ఏది మానవ జ్ఞానానికి అందదో ఆ మర్మమయున్న లేఖనాలను ఆయన ఆనాడు ఎలాగైతే ఆ శిష్యులకు వాటి భావమును తెలిపాడో మనకు ఆ లేఖనాల భావము తెరచి చూపించాడు. కనుక తెరవబడిన లేఖనములు, తద్వారానే మనం ఆ లేఖనం యొక్క సారాంశములో, సత్యములో ఇముడ్చుకుంటూ నడిపించబడుతూ ఆ లేఖనం యొక్క భావమును మనము అనుభవిస్తూ ఆనందిస్తూ ఉన్నాం. కనుక ఈ లోకస్తులకు ఈ పరిశుద్ధ గ్రంథం మూయబడిన గ్రంథమే. రక్షింపబడిన వ్యక్తికి ఈ గ్రంథము, ఈ వాక్యం అన్ని కూడా మూయబడినవే. దాని భావం, దాని సత్యం, దాని అంతరార్థం, దాని ఆత్మీయ మర్మం ఏది కూడా వారికి విశదపరచబడదు. అయితే మన జీవితాలకు దేవుడు లేఖనాన్ని తెరిచినందులకై, అనగా మర్మములను తాను విప్పి బోధించినందులకై ఆయనను స్తుతించుదుముగాక. మూడవది లూకాసు వార్త, మొదటిది తెరవబడిన సమాధి, అది ఆయన సజీవుడు అన్నటకు రుజువు. రెండవది తెరవబడిన లేఖనం, మనకు ఆయన అనుగ్రహిస్తున్న బయలుపరుపులు, ప్రత్యక్షతలు. మూడవది తెరవబడిన కన్నులు. లూకాసు వార్త 24వ అధ్యాయము 16వ వచనం ముందు చదవండి. 16వ వచనం. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు 31వ వచనం. వారి కన్నులు తెరవబడి ఆయనను. కనుక మూడవ తెరవబడిన సంగతి, కన్నులు తెరవబడెను. కనుకనే మనం ప్రభు యొక్క ఉనికిని, ఆయన యొక్క కదలికలను, చలనాలను,
ఆయన యొక్క అద్భుతమైన కార్యాలను, ఆయన సన్నిధిని, స్పర్శను స్పృశించగలుగుతున్నాం, గుర్తుపట్టగలుగుతున్నాం, అనుభవించగలుగుతున్నాం, ఆస్వాదించగలుగుతున్నాం, ఆనందించి ఆరాధించగలుగుతున్నాం. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేక మందికి ఒక సామాన్య మనుష్యునిగా, వడ్రంగవాని కుమారునిగా, నజరేతు వానిగా, మరియా యోసేపుల కుమారునిగా, కేవలం ఆయన మనుష్య మాత్రునిగా అనేక మందికి ఉన్నా, మనకు ఆయన సజీవుడకు దేవుని కుమారుడు అని ఈరోజు మనము ఆయనను గుర్తుపట్టడానికి కారణం మన ఆత్మీయ కన్నులు తెరవబడ్డాయి. కనుకనే ఆయనను మానవునిగా, మానవ సంబంధిగా కాదు, ఆయన ఏమై ఉన్నాడో ఆయన వాస్తవాన్ని మనము ఈరోజు గుర్తుపట్ట. ఆయన దేవుడు, దైవ కుమారుడు, ఆయన దైవత్వ సంపూర్ణుడు, ఆయన అందరిలో పైగానున్నవాడు, ఆయన అందరికంటే ప్రాధాన్యత గలవాడు అన్న ఆయనను గుర్చిన వాస్తవాన్ని ఈరోజు మనం గ్రహించగలుగుతున్నామంటే కారణం తెరవబడిన కన్నులు, అంతరంగపు కన్నులు. నౌ వి ఆర్ ఏబుల్ టు నో హూ హీ ఈస్ రియలీ, స్పిరిచువల్లీ. ఆత్మీయంగా ఆయన ఎవరో, ఆయన ఉనికి ఏంటో, ఆయన ప్రాశస్తత ఏంటో, ఆయన ఔన్నత్యం ఏంటో ఈరోజు మనం గుర్తుపట్టగలిగాం. అనేకుల మాదిరిగా చులకన చౌకబారుతనము లేకుండా ఆయన వాస్తవాన్ని ఎరిగాము గనక ఆయన ఔన్నత్యాన్ని గుర్తుపట్టగలిగాం. ఆయనను ప్రభువుగా, రక్షకునిగా, రాజుగా ఆరాధించి సేవించి సాగిపోగలుగుతున్నాం. తెరవబడిన కన్నులు, అంతరంగపు కన్నులు. 4వది దయచేసి చూడండి, 45వ వచనం. లూకాసు సువార్త 24వ అధ్యాయం 45వ వచనం. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా లేఖనములను తెరిచెను. తెరవబడిన లేఖనాలను గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును లేక హృదయమును తెరచెను. హృదయమును తెరచెను. అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం. ఆయన లూదియను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఉదారంగు పొడి అమ్ము తుయితెర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాట యందు లక్ష్యముంచి బాప్తిస్మము పొంది హృదయము తెరవబడుట. ఎప్పుడైతే ఆ ప్రభువైన దేవుడు హృదయమును తెరిచాడో అప్పుడు ఆ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదముల ప్రవేశం మన హృదయములు అనుభవించగలుగుతున్నాం. ఆయన మన కొరకై సిద్ధపరిచిన లేఖనముల ఆశీర్వాదాలు, ఆయన సన్నిధి ఆశీర్వాదాలు, వీటంతటి సమూహము తెరవబడిన హృదయములో మనము అనుభవించగలుగుతున్నాం. ప్రియమైన వారులారా, తెరవబడిన సమాధి ప్రభువైన యేసుక్రీస్తు వారి సజీవత్వమునకు రుజువుగా ఉన్నది. ఆ రుజువు, ఆయన సజీవుడన్న రుజువు మార్చబడిన నా జీవితంలో ఆయన ఉంచినందుకై, కనుపరిచినందులకై స్తోత్రాలు. లేఖనము తెరవబడుట అనేది ఆ దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతలు, బయలుపరుపులకై, వివరణలకై, భావము తెలిపినందులకై స్తోత్రములు. కన్నులు తెరవబడుట, నేను ఆ ప్రభువైన దేవుని శ్రేష్టత్వాన్ని వీక్షించున్నట్లుగా, ఆయన వాస్తవాన్ని నేను తేరి చూచి గ్రహించున్నట్లుగా నా మనోనేత్రాలు తెరవజేసినందుకు స్తోత్రాలు. ఆయన నా హృదయాన్ని తెరవజేశాడు. అందును బట్టి ఆయన వాక్యము నా హృదయములో ప్రవేశించేందుకు, ఆ లేఖనములందు నేను లక్ష్యం ఉంచేందుకు, తెరవబడిన హృదయముతో నేను సంగతులన్నిటినీ గ్రహించగలిగేందుకు నాకు వెసులుబాటు ఆయన కలిగించాడు. అందుకై స్తోత్రములు. ఓపెన్ హార్ట్, ఇట్ మీన్స్ అండ్ అండర్స్టాండింగ్ మైండ్. వాక్యం రాబడింది, ఒకప్పుడు చూచుటకు మట్టుకు చూతురు కాని వారు గ్రహింపరే గ్రహం. ఈ దినం చూచుచూ ఉన్నాము, రెండవది గ్రహించుచూ ఉన్నాం.
వారు వినుట మట్టుకు విందురు గాని వారు గ్రహింపకుందురు, ఎరుగకుందురు అన్నాడు. ఈరోజు మనం ఆయన సత్యాలను ఆలోకించడం మాత్రమే కాదు, దాని యందు విశ్వాసమును ఉంచగలుగుతున్నాం. కనుకనే ప్రభువును స్తుతించి ఆరాధించుదముగాక. 5వది తెరవబడిన సంగతి లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయము 51వ వచనము. వారిని ఆశీర్వదించుచు ఉండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి, అక్కడ చక్కని లేఖనం ఒకటి రాబడింది. ఏమిటనంటే ఆయన వారిని ఆశీర్వదించుచుండగా ఆకాశము తెరవబడెను. ఏమి రాబడింది? ఇంగ్లీష్ బైబిల్ చాలా చక్కగా ఉంటది. ఆయన వారిని ఆశీర్వదించుండగా ఆకాశము తెరవబడెను, ఆయన ఆరోహణము ఆయన. తెరవబడిన ఆకాశము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. 14వ వచనం, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు. అలాగనే 7వ అధ్యాయము ఆ తెరవబడిన ఆకాశము గుండా వెళ్ళిన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆరోహణుడైన తాను, క్షమించండి 10వ అధ్యాయంకి వచ్చేద్దాం. 10వ అధ్యాయం. ఇక్కడ మనం 19వ వచనం నుంచి చూడాలి. 19వ వచనం నుంచి, మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనది జీవము గలదియునైన శరీరమును తెరవ ద్వారా ఏర్పరచబడిన మార్గమున. సత్యం ఏమిటనంటే యేసుక్రీస్తు వారు ఆరోహణుడయ్యాడు అన్నప్పుడు ఆకాశము తెరవబడెను, ఆయన పరలోకమునకు ఆరోహణుడు ఆయను. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయానికి ఇప్పుడు వచ్చేయండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం. 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఒక మేఘము ఆయనను కొనిపోయెను, ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. చూద్దాం, ఆ ఆరోహణమైనప్పుడు ఆకాశం తెరవబడిన అనుభవం అనే ఈ మాట చాలా శ్రేష్టమైన సంగతి. 7వ అధ్యాయం స్టెఫను సందర్భంలో చదువుదాం ఈ మాట. 7వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచునని చూచి ఆకాశము తెరవబడుటయు. ఏమిటండి? ఆకాశము తెరవబడుటయు దేవుని. కాబట్టి ఇక్కడ లూకాసు వార్త 24వ అధ్యాయంలో తెరవబడిన 5 సంగతులను గురించి మనం ధ్యానించచ్చు ఉండగా, మొట్టమొదటిగా 3వ వచనములో తెరవబడిన సమాధి, ఆయన సజీవత్వము జ్ఞాపకం చేసింది. రెండవది తెరవబడిన లేఖనములు. 27వ వచనం, తెరవబడిన లేఖనములు అనగా మనకి ఇవ్వబడిన ప్రత్యక్షతలు, వాక్య బయలుపరుపులకై స్తోత్రం. మూడవది 31వ వచనములో తెరవబడిన కన్నులు, ఆయనను చూచెడి భాగ్యం, ఆయన ఉన్నట్లుగా ఆయనను ఎరిగడి భాగ్యం, ఆయన ఆధ్యాత్మిక ఔన్నత్య వాస్తవాన్ని వీక్షించే ధన్యత, తెరవబడిన కన్నులు. నాలుగవది లూకా 24:45 వచనం, తెరవబడిన మనస్సు లేక హృదయము. తెరవబడిన హృదయము ఆయన వాక్యము యొక్క సమృద్ధిని జ్ఞాపకము చేస్తుంది. ఎప్పుడైతే హృదయం తెరవబడిందో ఆయన వాక్యం మన హృదయములలో నింపబడింది, ఆయన సన్నిధి మన హృదయములో ప్రవేశించింది. తెరవబడిన హృదయము. ఐదవది
51వ వచనం, తెరవబడిన ఆకాశము ఆయన ఆరోహణాన్ని మాత్రమే కాదు. బాగా అర్థం చేసుకోండి. తెరవబడిన ఆకాశము ఆయన ఆరోహణాన్ని చూస్తున్నారు వీరు. అప్పుడు దూతలు అన్నారు, కంగారు పడద్దు. ఎలాగైతే ఆకాశము తెరవబడి ఆయన మేఘం మీద పరలోకానికి కొనుపోబడ్డాడో అలాగుననే మరలా ఆకాశం తెరవబడుతుంది. ఆయన మరలా మీ మధ్యకు దిగి వస్తాడు. కనుక తెరవబడిన ఆకాశం ఆయన ఆరోహణాన్ని మాత్రమే కాదు, ఆయన రెండవ రాకడను గురించి నాకు వాగ్దానము. ఎలాగున ఆయన ఎత్తబడ్డాడో అలాగుననే మరలా నా కొరకు దిగి వస్తాడు అన్న సత్యాన్ని, వాగ్దానాన్ని దూతలు అక్కడే వారికి ఇచ్చారు. కనుకనే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధించిన గాక. పునరుత్థానుడు కేవలం ఆ పునరుత్థానపు దినం ఈస్టర్ అని పిలుచుకునే ఆ రోజు వరకు మాత్రమే దాని ధ్యానం కాదు. నేను ఆరంభంలో చెప్పాను, 40 రోజులు పునరుత్థానమైన తర్వాత ఈ లోకములో ఉన్నాడు, ఉండి సంభాషించాడు, ఉండిని జరిగించిన సంఘటనలు ఉన్నాయి. కనుక ఆ తదుపరి సంగతులను కూడా మనము ఆలోచించి ధ్యానించడం ఆశీర్వాదకరం. వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడైన తర్వాత 7 దినముల తర్వాత మరలా వచ్చి తోమా వారితో ఉన్నప్పుడు మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పిన దినము కూడా మనకు లెక్కలోనికి వస్తుంది. కావున రండి ఆ ప్రభువైన దేవుని ఆరాధించుదుముగాక. నేను 2 భాగాలు జ్ఞాపకం చేశాను. మొదటిది, పునరుత్థానుడైన క్రీస్తు, రక్షకునిగా హెచ్చింపబడిన క్రీస్తు. పునరుత్థానుడైన క్రీస్తు, సంగమునకు శిరస్సుగా నియమించబడిన క్రీస్తు. అంతేకాదు, పునరుత్థానుడైన క్రీస్తు, ముద్రలు విప్పుటకు శక్తి పొందిన క్రీస్తు, అనగా తీర్పు తీర్చు క్రీస్తు. 4వది, పునరుత్థానుడైన క్రీస్తు, మన కొరకు విజ్ఞాపనము చేయుచున్న క్రీస్తు. ఆయనను బట్టి పరలోకపు తండ్రిని ఆరాధించుదుముగాక. పునరుత్థానమున తెరవబడిన 5 సంగతులు. తెరవబడిన సమాధి, ఆయన సజీవత్వం నా జీవితంలో కనబడుచుచున్నాడు. తెరవబడిన లేఖనాలు నాకు బయలుపరుచుచున్నాడు. తెరవబడిన నేత్రాలు, నేను ఆయన వీక్షించే ధన్యత ఇచ్చాడు. తెరవబడిన హృదయం, ఆయన శ్రేష్ఠ ఆశీర్వాదాల ప్రవేశానికి కారణం. తెరవబడిన ఆకాశం, ఆయన రాకడ కొరకైన నిరీక్షణకు ఆధారం. అందుకొరకై ఆ ప్రభువైన దేవుడు పాపులమై ఉన్న మనకు, నిర్దేవులమై కనికరింపబడక దూరస్తులమై శాపగ్రస్తులమే మనకు ఆయన మరణము, భూస్థాపనము, పునరుత్థానం ద్వారా అనుగ్రహించిన ఇట్టి శ్రేష్ఠ ఆధ్యాత్మిక ప్రతి ఆశీర్వాదము కొరకై రుణస్థులమై, కృతజ్ఞులమై, దీనులమై ఆయనను ఆరాధించుదుముగాక.